गणानां त्वां गणपतिं हवामहे कविं कवीनाब्रह्मस्तमस्तमं ज्येष्ठराजब्रह्मणां ब्रह्मणान् शृण्वन्तवेदसादनं మీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఓం భూర్భువస్సదస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. క్రోధీకృత నామ సంవత్సరంలో శ్రావణ మాసంలో అనగా ఆగస్టు మాసము శ్రావణ మాసం, ఆగస్టు నెల శ్రావణ మాసం రెండు కలిపి ఈ యొక్క తులారాశి వారికి గ్రహ అనుకూలత, గ్రహాల ఉచ్చ స్థితి, గ్రహాల నీచ స్థితి, వాళ్ళు ఏ ఏ రంగంలో ఎలాంటి పనులు చేయాలి, వాళ్ళ గ్రహానుకూలత ఎలా ఉంటుంది, వాళ్ళ ఏ ఏ పరిహారాలు చేయాలి అని చెప్పేసి మనం చర్చించుకుందాం. మీ టీవీ ప్రేక్షకుల కొరకు తులారాశి వారు, తులారాశి అనగా శుక్రుడు అధిపతిగా మనం చెప్పుకోవచ్చు. ఈ తులారాశికి చిత్త 3, 4 పాదాలు, అలానే స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పదాలు అని చెప్పుకోవచ్చు. అలానే కొంతమందికి మనకి జన్మ నక్షత్రాలను అనుకూలంగా పుట్టిన తేదీ, సమయము, వారము, యోగము, కరణము ఇలాంటివన్నీ తెలుసు కాబట్టి కొంతమంది జాతక చక్రాలను వేయించుకుంటారు, జాతక చక్రాలను చూపించుకుంటారు. ఎలాంటి పుట్టినరోజు లేకుండా లేని వారు ఏం చేయాలి అంటే వాళ్ళ పేరులో నేను చెప్పబోయే మొదటి అక్షరం ఏదైతే ఉందో ఆ మొదటి అక్షరాన్ని వాళ్ళు ఆధారంగా తీసుకొని ఆ మొదటి అక్షరాన్ని ప్రకారం తులారాశిగా మనం నిర్ణయం చేయవచ్చు. ఆ అక్షరాలు రా, రీ, రూ, రే, రో అనే 5 అక్షరాలు, అట్లనే థా, తీ, తూ, తే అనే 4 అక్షరాలని మనం పరిగణగా తీసుకోవచ్చు. అలానే ఈ యొక్క క్రోధీకృత నామ సంవత్సరం శ్రావణ మాసంలో ఈ తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి అద్భుతంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. భూ సంబంధిత వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో ఒకవేళ కొంతమంది ఇల్లు కట్టాలి అని పదే పదే ఆలోచించుకుంటూ ఇల్లు కట్టడానికి రకరకాలైన ఆటంకాలు కలిగితే అలాంటి వాళ్లకు ఈ నెల పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. భూ సంబంధిత కార్యాలకు పూర్తి అనుకూలత ఉంటుంది. శుక్రుడు ఒక అనుకూలతలను కలగజేస్తాడు. అలానే చూస్తే మీరు చేసే వృత్తి వ్యాపారాలు, ఆరోగ్యం, రావలసిన బాకీలు పూర్తిగా వసూలయ్యే అవకాశం ఉంది. అయితే మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. మనకి కావలసినంత డబ్బులు వస్తాయి, కానీ మీరు ఆదాయానికి మించి ఖర్చులు పెడుతూ ఉంటారు. తులారాశి వాళ్ళు ఎప్పుడూ కూడా లగ్జరీగా ఉండాలి. ఒకళ్ళు 10 రూపాయలు కొనాల్సిన వస్తువుని 50 రూపాయలకి కొంటూ ఉంటారు. శుక్రుడు అధిపతి కాబట్టి విలాసాలకు, భోగాలకు, అధిక ఖర్చుకు అధిపతిగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా మంచిది, ఆహ్లాదకరమైన వాతావరణం చూసుకుంటూ మంచి లగ్జరీస్ని మెయింటైన్ చేస్తూ మంచిగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటారు. కాబట్టి మన ఈ గ్రహానుకూలత అనుకూలంగా ఉండటం వలన మనకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ స్వల్ప ఇదిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అధిక ఆదాయంతో పాటు మీకు అధిక ఖర్చు ఉండే అవకాశం కూడా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ ఖర్చుని నియంత్రించుకోగలుగుతామో ఆటోమేటిక్గా మనకి ఆర్థిక అభివృద్ధి బలంగా పెరుగుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీరు ఎవరైతే అనుకూలంగా ఉండాలనుకుంటారో వాళ్ళు మీకు అనుకూలంగా ఉంటారు. శ్రీమూలక ధనలాభం కూడా కలుగుతుంది. శ్రీమూలకంగా అనుకూలత కలుగుతుంది. మీకు ఉద్యోగపరంగా వచ్చి చాలా అనుకూలత ఉంటుంది. మీకు సరైన కాలంలో సరైన ఇంక్రిమెంట్లు పడే అవకాశం ఉంది. జీతాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాలకు అనుకూలమైన ప్రదేశాల్లో బదిలీ కూడా చేసే అవకాశం ఉంది. ఈ గ్రహాలకు ఉచ్చస్థితి, నీచస్థితి ఉండటం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ చిన్న ఇబ్బందులు కలగటానికి మనకి శ్రీమాత్రే నమః అనే ఒక మంత్రాన్ని మీరు చదువుకోగలిగితే చాలు. శుక్రవారం రోజు బొబ్బర్లు నానబెట్టి ఆవుకు పెట్టగలిగితే చాలు. విధిగా మీరు ఒక 6 శుక్రవారాలు అలా చేసుకోండి. అలా చేయని వాళ్ళు ఉదయాన్నే లేచి శ్రీమాత్రే నమః అనే యొక్క మూలమంత్రాన్ని మనం స్మరించగలిగితే, లేదంటే శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీ లలితాదేవతాభ్యా నమః, ఇది లలితాదేవిని మనం ఎప్పుడైతే స్మరించుకుంటారో ఈ యొక్క తులారాశి వారికి అన్ని విధాలా శుక్రుడు అనుకూలిస్తుంటాడు. కానీ
అధిక ఖర్చు వలన, అధిక విలాసాల వలన, వ్యసనాల వలన వీళ్ళు ధనాన్ని ఎక్కువ వెచ్చించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ధనాన్ని ఎక్కువ వెచ్చించే విషయంలో కానీ, స్త్రీల విషయంలో కానీ వీళ్ళు తస్మాత్ జాగ్రత్త అని మనం చెప్పుకోవచ్చు. అలానే ఎక్కడ చూసినా మీకు మాట ఎదురు ఉండదు, మీకు మాటకి తిరుగు ఉండదని చెప్పుకోవచ్చు. మీరు ఏ మాట అయితే అనుకున్నారో, మనసులో ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారో అలాంటి నిర్ణయాలు మీరు స్పష్టంగా చేయగలుగుతారు, విజయవంతంగా చేయగలుగుతారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ తులారాశి వారికి గురువులను కలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఎవరైతే గురువుగా భావిస్తున్నారో, గురువుగా మీరు స్మరిస్తున్నారో వాళ్ళని కలుసుకునే అవకాశం ఉంది. రాజకీయపరమైన అనుకూలత కూడా ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళు రాజకీయపరమైన ఏదైనా పనులు చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి రాజకీయ నాయకుల అనుకూలత ఉంటుంది. రాజకీయ పరంగా వాళ్ళకి కావలసిన పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇకపోతే ప్రతి కార్యంలో ఎదురు ఉండదు మీకు. అయితే ఒక చిన్న విషయాన్ని మీరు గమనించాల్సిన, ఈ రాజకీయపరమైన అభివృద్ధి, నూతన కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం, అలానే గురువులను దగ్గర అవ్వటం, ఇలా మీలో అభివృద్ధిని చూసి కించిత్ నరదిష్టి అనేది మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ నరదిష్టి అనేది ఎలా వస్తుందంటే మనకు తెలియకుండానే మన విషయాల్లో కొంతమంది ప్రవేశించి వాళ్ళ యొక్క మాటలు విని మనం కొంచెం తడబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ఎవరిని స్నేహితులని నమ్మొద్దు. నమ్మని స్నేహితులు మీకు కలిసి రాదు, స్నేహం అనేది కలిసి రాదు. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ఉదయాన్నే లేచి శ్రీమాత్రే నమః అనే ఒక మూలమంత్రాన్ని చదవండి, గోసేవ చేసుకోండి. ఆవుకి ప్రతి శుక్రవారం విధిగా ఒక 6 శుక్రవారాలు బొబ్బర్లను తినిపించి, బెల్లంతో బొబ్బర్లను తినిపించి మీ యొక్క గ్రహానుకూలతను పెంచుకొని మీకు అభివృద్ధి అనేది కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ.